ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా ప్రత్యేకమైన శుభాభివందనాలు. దేవాది దేవునికి ఎల్లప్పుడూ యుగయుగములు మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. చూడండి, దేవుడు జీవమై ఉన్నాడు. గాడ్ ఈజ్ లైఫ్ అంటే దేవుడు మాత్రమే జీవమై ఉన్నాడు. జీవము కలిగిన దేవాది దేవుడు. అందుకే యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనంలో చెప్తున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనంలో చెప్తున్నాడు, తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. మరియు ఆయన మనుష్య కుమారుడు గనక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించెను. ప్రైజ్ ది లార్డ్. చూడండి, గాడ్ ఈజ్ లైఫ్. దేవుడు జీవమై ఉన్నాడు అంటే తండ్రి అయిన దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారికి జీవమిచ్చాడు, అధికారం ఇచ్చాడు. భూమి మీద ఉన్న మనుషులందరికీ ఆ యేసుక్రీస్తు ప్రభువారికి అధికారం ఇవ్వబడింది. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి పైన అధికారం ఉన్నవాడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన జీవమై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, జీవమై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, అధికారము ఇవ్వబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, ఈ సర్వలోకమును ఏలుబడి చేస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జీవాధిపతి అయి ఉన్నాడు. అందుకనే కొన్ని మాటలు పైన మనం ధ్యానం చేశాం. దేవుడు ఆత్మయ్య ఉన్నాడని ధ్యానం చేశాం. ఆయన ఆత్మయ్యుడమే కాకుండా దేవుడు తన స్వభావమును ఆత్మయుంచుకున్నాడు. అంటే దేవుడు తన స్వభావమునందు ఆత్మయున్నాడు. దేవుడు తన సారాంశంలో శారీరుగా లేక వస్తువు రూపములో లేక పదార్థ రూపంలో లేనప్పటికీ క్రీస్తులో మానవ శరీరము దాల్చుటకు ఎన్నుకొనెను. దేవుడు అదృశ్యుడై ఉన్నాడు. అలాగే మనుష్యుడు చేయు ప్రతిమల ద్వారా దేవుని ప్రతి రూపమును మనము చూపించలేము. అందుకనే ఆయన జీవమై ఉన్నాడు. ఆ జీవాధిపతి, ఆ జీవము కలిగినటువంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ సర్వమానవాళి పైన, ఈ ప్రపంచమంతటి పైన ఆ యేసుక్రీస్తు ప్రభువారికి అధికారం ఇవ్వబడింది. అందుకే యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనం చెప్తున్నాడు, తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించబడింది. యేసుక్రీస్తు ప్రభువారు జీవమై ఉన్నాడు. ఆయనకి ఇక మరణము లేదు, ఆయనకి ఇక అంతము లేదు. భూమి ఉన్నా లేకపోయినా ఆయన జీవమై ఉంటాడు. పరలోక రాజ్యములో కూడా ఆయన యుగయుగములు నివాసము చేస్తూ మన గురించి విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ జీవమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం ధ్యానం చేస్తున్నాం, ఆయన్ని అనుసరిస్తున్నాం, ఆయన్ని వెంబడిస్తున్నాం. ఆయన్ని అనుసరించి ప్రభుత్వం ముందుకు సాగిపోదాం. ఈ మాటలు మన వినికిడిలో ఫలభరితముగా ఆ దేవాది దేవుడు ఉంచునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, మీకు స్తోత్రం. నువ్వు జీవము గల దేవుడవై ఉన్నావయ్యా. తండ్రి ఎలాగైతే జీవము గల దేవుడు అయి ఉన్నాడో అలాగే మనిషి కుమారుడు నీవు కూడా జీవమై ఉండుటకు అధికారం ఇవ్వబడిందని యోహాను సువార్తలో యోహాను భక్తుడు రాసిపెట్టాడు. తండ్రి, నువ్వు జీవము గల దేవుడు తండ్రి, మాకు జీవమునిచ్చే దేవుడు తండ్రి. మా ఆత్మ నాయన నరకాగ్నిలో నశించిపోకుండా, ఆ నరకాగ్నిలో యాతన పడకుండా పరలోక రాజ్యములో జీవమై ఉండుటకు, యుగయుగములు సంతోషించుటకు, యుగయుగములు ఆనందించుటకు నువ్వు ఆశపడుతున్నావు. ఆ ఆత్మ కోసమే భూమి మీదకు వచ్చావు. కాబట్టి
జీవమై ఉన్నటువంటి నిన్ను వెంబడిస్తున్న మేము నిన్ను అనుసరిస్తూ నీ కృపకు పాత్రలో ఉండే కృపా భాగ్యము ధన్యత మీరు మాకు దయచేయమని అడుగుతూ యేసు మీ నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప ఇప్పుడును ఎల్లప్పుడు నీ వాక్యమును వీక్షించిన ప్రతి ఒక్కరికి ఎల్లప్పుడు సదా తోడే నడిపించును గాక, ఆమేన్. జీవమై ఉన్న దేవాది దేవుని అనుసరిద్దాం. దేవాది దేవుడు మన ఆత్మ నశించిపోకుండా యుగ యుగములు ఆ పరలోక రాజ్యములో వారసులుగా జీవమై ఉన్న వారుగా ఉంచాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన కృప ఎల్లప్పుడు మనకు తోడుగా ఉండి నడిపించునుగాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ వాక్యము చేత మీరు ఆదరించబడ్డారని మేము విశ్వసిస్తున్నాం. కావున ఈ వాక్య పరిచర్య మరింత ముందుకు కొనసాగడానికి ఈ సందేశాన్ని మీ బంధువులకు, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 6303592508. మరిన్ని వర్తమానాల కొరకు ట్రూ లివింగ్ గాడ్ మినిస్ట్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.